జగన్ పై దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ నుంచి విజయవాడకు తరలించారు ఎన్ఐఏ అధికారులు. శ్రీనివాసరావును 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏపీ సర్కార్. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏకు అప్పగించాలని, విజయవాడ కోర్టులో హాజరుపరచాలన్న ఎంఎస్జీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించనుంది ప్రభుత్వం. జగన్ పై దాడి కేసు దర్యాప్తులో వేగం పెంచింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్ పై కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావును విశాఖ నుంచి విజయవాడకు తరలించారు ఎన్ఐఏ అధికారులు. శ్రీనివాసరావును 3వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు జగన్ పై దాడి కేసును ఎన్ఐఏకు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏపీ సర్కార్. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏకు అప్పగించాలని, విజయవాడ కోర్టులో హాజరుపరచాలన్న ఎంఎస్జీ కోర్టు ఆదేశాలపై హైకోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించనుంది ప్రభుత్వం.